అంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏదైతే అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ల కింద బాంబులు పెట్టి కావాలనే ఇలా చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అంటే వీళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాంబులు పెట్టిరు అని చెప్తే వాళ్ళకు ఒక పోలీస్ స్టేషన్, వాళ్ళకు ఒక నిఘా వ్యవస్థ అన్ని ప్రతి ఒక్కటి పనిచేస్తాయి కదా. దీన్ని అంటే ఏ విధంగా తప్పుదో పట్టించాలి, ఏ విధంగా చేయాలనే ఒక ఉద్దేశం తప్పిస్తే దీంట్లో ఎలాంటి అంటే వాళ్ళ యొక్క తప్పులు ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా బురద గవర్నమెంట్ మీద ఏ విధంగా బురద చల్లనే ఉద్దేశం తప్పిస్తే దీంట్లో ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు అంత పెద్ద సుప్రీంకోర్టు జస్టిస్ అంటే హైకోర్టుకు సీజీగా చేసిన వ్యక్తి ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లడం అనేది చాలా అమానుషం. ఎందుకంటే సరే ప్రతి దానికి కోర్టు ఉంది, కోర్ట్ ఆఫ్ లా ప్రకారం చట్టం ఏ విధంగా అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని ఏ విధంగా శిక్షించాలంటే ఆ చట్టం చూసుకుంటుంది. సో దానికి తగ్గట్టుగా వాళ్ళకి శిక్ష పడుతుంది 100%. ప్రజలు త్వరలోనే ఆ బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కేసీఆర్ కి వీళ్ళు త్వరలో శిక్ష పడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్, ఒక్క మాట అండి, ఇవాళ మరి కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టిరే అనేది మరీ వ్యంగ్యంగా ఉంది. వాళ్ళకున్న క్రెడిబిలిటీ కూడా పోతుంది. బీఆర్ఎస్ నాయకులకు మేము తప్పు చేయలేదు లేదా అది ఇంకోటి అని చెప్పేటువంటి అన్న కొంత ఆలోచించవచ్చు ప్రజలు, పాజిటివ్గా నెగిటివ్గా. కానీ బాంబులు పెట్టి పేల్చిరే అనేది మరీ అపహాస్యంగా ఉంది. వాళ్ళ పరపతి ఇంకా తగ్గుద్ది ఆ మాట అంటే. ఎందుకంటే గవర్నమెంట్ ఆనాడు పగుళ్ళు వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో పగిలినాయి. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ నిఘా ఉంది దాని మీద. తర్వాత అసలు పగిలిన తర్వాత కొంతకాలం అసలు రిపోర్టే లేదు, పగిలినట్టుగా రిపోర్ట్ కూడా చేయలేదు. ఆ తర్వాతనే బయటపడింది. కాబట్టి ఎవరు పేల్చేశారు, వీళ్ళే పేల్చేశారు అంటే మరీ అపహాస్యంగా ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఇంకా మరింత వాళ్ళని ప్రజల్లో తేలిక చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు యాక్షన్కు దిగేటప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్షన్ దిగేటప్పుడు ఇంటోటో యాక్షన్ దిగుతా, ఎందుకంటే ఇందులో పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబుని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం గెలిచింది, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ గెలిచింది. రేపు అటువంటి సానుభూతి కేసీఆర్ అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందా, లేదా కేసీఆర్ కాకుండా ఇంకే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాబట్టి హరీష్ రావుని అక్యూజ్ చేయాలనుకుంటారా? ఇలా వాళ్ళు ఎన్ని తప్పులు జరిగినా, ఎన్ని యాక్షన్లకు దిగినా, యాక్షన్లు దిగేటప్పుడు రాజకీయ నష్టం కూడా జరగకుండా చూసుకోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వీటన్నిటిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలు కూడా ఇష్టపడాలి. వీళ్ళు తప్పులు చేసిర్రు, నిజమే, వీళ్ళకి శిక్షలు పడాలని ప్రజలు కూడా అనుకోవాలి. అప్పుడు మాత్రమే దీనికి జస్టిఫికేషన్ ఉంటుంది. అందువల్ల ఈ ఆల్ ఆస్పెక్ట్లో జ్యుడిషియరీ ఆస్పెక్ట్లో ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఏసీ కొన్ని రికమెండేషన్ చేసింది, ఎక్కడ తప్పులు జరిగినాయో, ఇంకా టెక్నికాలిటీస్ ఇంకా ఏదైనా కన్ఫర్మేషన్ కావాలంటే అట్లా తీసుకునే అవకాశం ఉంది. అప్పుడే సిట్ యాక్షన్లోకి దిగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఏర్పాటు చేస్తే. ఓకే, రైట్. తిరుపతి గారు, ఇక్కడ చూసుకుంటే అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదైతే విచారణ జరిపిస్తామంటూ దానిపై పూర్తి స్థాయిలో కూడా ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగింది. ఇప్పుడు దానిపైనే ఒక కమిటీని ఏర్పాట్లు చేసి ఇప్పుడు నివేదికను తీసుకొని వచ్చింది. నెక్స్ట్ ఎజెండా ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ముందుకెళ్ళబోతుందంటారు? నివేదిక ప్రకారం వాళ్ళు అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి అసెంబ్లీ నుండి అక్కడ దాని మీద ఎఫ్ఐఆర్ చేసి దాన్ని ఏ విధంగా లీగల్ ఆస్పెక్ట్ లో చేస్తారు. సో ఆ లీగల్ ఆస్పెక్ట్ లో దీనిలో అవినీతి జరిగిందంటే ఏసీపీ, దాని సిబిఐ ఎవరికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారో దానికి వాళ్ళకి ఇచ్చేసి అక్కడ నుండి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ దీంట్లో అవినీతి జరిగి అసెంబ్లీలో తీర్మానం చేస్తే డెఫినెట్లీగా వాళ్ళు శిక్షకు గురవుతారు. డెఫినెట్లీ వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. ఇక మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణకి జీవనాడిగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అయితే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఇప్పుడు కేసీఆర్ పేరు అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు కాంగ్రెస్? ఇప్పటికే మనం చూసుకోవచ్చు, దీనిపై ఒక కమిటీని కూడా ఏర్పాట్లు చేసింది, క్యాబినెట్ భేటీ కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఈవినింగ్ లోపు ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇవాళ ఖచ్చితంగా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్కు మంత్రివర్గం ఆమోదిస్తుంది. ఎందుకంటే మంత్రులు ఆ తర్వాత మాకు ఇష్టం లేకుండా చేశారు, లేకపోతే నేను ఇష్టపడలేదు, నా సంతకం లేదు, ఇటువంటి ఏం లేకుండా సమిష్టిగా మంత్రివర్గ బాధ్యత. ప్రభుత్వం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కాబట్టి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యాక్షన్ తీసుకోవాలని అప్రూవ్ చేయడం అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నివేదిక మీద
యాక్షన్ తీసుకోవాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది అనేటువంటిది వాటి కన్క్లూజన్కి వస్తారు. వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేయాలా లేదా అనేటువంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళకు బాధ్యత, యాక్షన్ తీసుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తారు. కాబట్టి నోటీసులు ఇవ్వటం కానీ లేకపోతే అరెస్టులు చేయటం కానీ ఈ ప్రొసీజర్ అంతా కూడా జ్యుడిషియర్ని రెస్పెక్ట్ ఇస్తే చేయాలి. ఎందుకంటే మంత్రులు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కేవలం ఏదో ఇది పొలిటికల్ ఎంజైన్స్ తోటి చేసిరనేటువంటిది ప్రజలు అనుకోకూడదు, జ్యుడిషియరీ కూడా అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి అంత రెస్పాన్సిబుల్గా వీళ్ళు ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏదేమైనా